ఒక సెషన్ అయితే జరుగుతూ ఉంది. ఆ సెషన్లో చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు. ఒక ఎక్స్పర్ట్ వచ్చి వాట్ ఈజ్ మల్టీమీడియా అనేది ఒక క్వశ్చన్ అయితే వేసాడనమాట. దానికి చాలామంది రకరకాలుగా అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. దాంట్లో కొంత అయితే చాలా వరకు నిజం ఉంది. కానీ ఒక అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ అయితే నాకు ఫన్నీగా అయితే అనిపించిందనమాట. అసలు వాట్ ఈజ్ మల్టీమీడియా అనే దానికి లీనియర్ నాన్ లీనియర్ ఈజ్ కాల్డ్ మల్టీమీడియా అనైతే సమాధానం చెప్పిందనమాట. అందరూ ఒక్కసారి వింతగా అనమాట చూశారనమాట. అసలు ఈ నాన్ లీనియర్ లీనియర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మల్టీమీడియా అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్థేష్, మీరు చూస్తుంది కల్మట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఈజ్ మల్టీమీడియా అనేది ఒక క్వశ్చన్. ఆమె చెప్పిన ఆన్సర్ వచ్చేసి లీనియర్ నాన్ లీనియర్. ఈ రెండు ఏంటి, అసలు ఈ రెండింటికి అసలు పొంతనే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మల్టీమీడియా అన్న దాని గురించి తెలుసుకుందాం. ఏం లేదండి, సింపుల్. ఆడియో వీడియో గ్రాఫిక్ ఈజ్ కాల్డ్ మల్టీమీడియా. సింపుల్. అంటే ఆడియో అంటే సౌండ్ అన్నమాట. అలాగే వీడియో, మనం ఇప్పుడు తీస్తున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో క్యాప్చర్. ఓకే. అలాగే గ్రాఫిక్స్ అంటే ఏంటంటే టైపోగ్రఫీ, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇలాంటివి అన్నమాట. టైటిల్స్ అలాంటివి గ్రాఫిక్స్. ఆడియో వీడియో గ్రాఫిక్ ఈజ్ కాల్డ్ మల్టీమీడియా. ఇదండి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది మధ్యలో ఈ నాన్ లీనియర్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని గురించి చెప్తాను. అసలు నాన్ లీనియరు లీనియరు ఇవన్నీ ఎడిటింగ్కి సంబంధించినవి. అసలు ఎడిటింగ్ ఎన్ని విధాలుగా ఎడిట్ చేస్తారు అంటే 2 టైప్స్ అని చెప్పాలి మనం. ఒకటి నాన్ లీనియర్ ఎడిటింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లీనియర్ ఎడిటింగ్. అసలు నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటే ఏమిటి? నాన్ లీనియర్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్తే ఒక సినిమా తీశారనుకోండి. ఫస్ట్ ఒక దగ్గర షూట్ చేస్తారు, కో డైరెక్టర్ ఇంకో దగ్గర షూట్ చేస్తాడు. అలాగే ఇంకొక కో డైరెక్టర్ ఇంకో ప్లేస్లో షూట్ చేస్తారు ఒకే రోజు. అవన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి ఎడిటరు మెర్జ్ చేస్తాడు. ఓకే. అప్పుడు సీక్వెన్స్గా మెర్జ్ చేస్తాడనమాట. అప్పుడు మనకి ఒక వీడియో అవుట్పుట్ అన్నది వస్తుంది. అది నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా షూట్ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా ఎడిట్ చేసుకోవచ్చు, ఏ రోజన్నా సరే రిలీజ్ చేసుకోవచ్చు. దానికి చాలా టైం స్పెండ్ చేయొచ్చు. వీటి మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడన్నా మనము రిలీజ్ అవ్వకముందు ఎప్పుడన్నా మనము ఎడిట్ చేసుకొని ఆ ప్లేస్లో పర్టికులర్ టైంలో ఈ యాడ్ రావాలి అంటే మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అది నాన్ లీనియర్ ఎడిటింగ్ అనమాట. మరి లీనియర్ ఎడిటింగ్ అంటే ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్, అది కూడా చాలా టఫ్ అనమాట సబ్జెక్టు. ఇది ఎక్కడొస్తుంది అంటే లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. లైవ్ సెషన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిల్లో ప్లేస్ చేసే అడ్వర్టైజింగ్ కానీ, లేదంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏవైనా స్పష్టత లేని బిట్లు ఏవైనా ఉంటే అప్పటికప్పుడే కట్ చేసేసి ఎడిట్ చేస్తూ ఉంటారు. లైవ్లో జరుగుతుంటుంది అనమాట. అది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది పసిగట్టి అది బాగలేదంటే కట్ చేసేసి మెర్జ్ చేయాలి. అది లీనియర్ ఎడిటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుంది. స్టేడియంలో ఆటగాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా బ్యాట్స్మెన్ కొడుతూ ఉన్నాడు, బాగానే ఉంది. ఒక బాల్ వేసేటప్పటికి బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు, వికెట్ పడిపోయింది. వికెట్ పడిపోయిన వెంటనే ఏం చేస్తాడు? ఆ ప్లేయర్ అవుట్ అయిపోయాడు కదా, వెళ్ళిపోతాడు. ఓకే, బెంచ్ మీదకి వెళ్ళిపోతాడు. కొత్త ప్లేయర్ వస్తాడు. ఈ లోపల అదంతా లైవ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. అక్కడ మనకు చూపించడం వెళ్ళినట్లు. అప్పుడేంటంటే ఎప్పుడైతే వికెట్ పడిపోయింది
మనకి కన్ఫర్మేషన్ అయితే ఎప్పుడైతే ఇచ్చేశారో అక్కడ మనకి టక్కన యాడ్ పడుతుంది అనమాట. అది చూస్తూ అబ్జర్వ్ చేస్తూ యాడ్ ప్లేస్ చేస్తారు. అది ఎన్ని నిమిషాలు డ్యూరేషన్ అక్కడ ఉంది అని, ఎన్ని నిమిషాల్లో రాగలుగుతాడు అనేది ఎస్టిమేషన్ వేసుకొని అక్కడ ఎన్ని యాడ్లు పడితే అన్ని యాడ్లు అక్కడైతే డిస్ప్లే చేస్తారనమాట. ఇది లీనియర్ ఎడిటింగ్ అండి. ఇది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా మనం లీనియర్ ఎడిటింగ్, నాన్ లీనియర్ ఎడిటింగ్ అని రెండు ఉంటాయి. అలాగే ఆడియో, వీడియో, గ్రాఫిక్ ఇది మల్టీమీడియా అన్నమాట. మల్టీమీడియా అన్నారు అంటే అన్ని మీడియాలు కలిపితేనే మల్టీమీడియా అవుతుంది, అంతే సింపుల్ అనమాట. అయితే మల్టీమీడియా అన్నదానికి ఈమెచ్చేసి లీనియర్ అంటే ఎడిటింగ్ సబ్జెక్ట్ యాడ్ చేస్తే అందరూ వింతగా చూశారు. అతను కూడా ఎక్స్పర్ట్ కూడా అక్కడ కామెంట్ చెప్పడం ఇష్టం లేక ఆయన సైలెంట్ అయితే అయిపోయారు. ఆ సెషన్ అక్కడికి క్లోజ్ అయితే అయిపోయింది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, అసలు విషయం అయితే ఇది. ఇలాంటి మరెన్నో వీడియోలు ఈ వీడియో నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.